బాలీవుడ్ తారలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో బీ టౌన్ ఫేమస్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మన దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే హాట్ బ్యూటీ విద్యా బాలన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. బాలీవుడ్ కథానాయిక విద్యా బాలన్ తెలుగులో ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమాలో నటించింది. నటరత్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ బయోపిక్గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో ఆమె ఎన్టీఆర్ భార్య బసవతారకంగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన విద్యా బాలన్ను నందమూరి బాలకృష్ణ దంపతులు సాదరంగా ఆహ్వానించి పట్టుచీర, పసుపు కుంకుమలు ఇచ్చి గౌరవించారు. ఆ రకంగా తెలుగు సినిమా రంగం నుంచి ఆమె ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని పొందారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఇప్పుడు మరోసారి నందమూరి కుటుంబంతో సినిమా చేసే అవకాశం విద్యా బాలన్కు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో విద్యా బాలన్ కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ 31 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ మూవీలో విద్యా బాలన్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెను ఓ పవర్ఫుల్ రోల్లో చూపించనున్నారట. గతంలో కేజీఎఫ్ 2లో రవీనా టండన్ పాత్రను ఎలా హైలైట్ చేశారో అదే రీతిలో విద్యా బాలన్ పాత్రను కూడా స్పెషల్గా చూపించబోతున్నారట. అతని ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని విద్యా బాలన్ సైతం ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా వినేసి ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ మూవీలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఉన్నతాధికారి పాత్ర కీలకమట. ఆ పాత్ర కోసమే విద్యా బాలన్ను తీసుకున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. సహజంగానే ప్రశాంత్ నీల్ సినిమాల్లోని పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మరి విద్యా బాలన్ క్యారెక్టర్ను ఆయన ఎలా డిజైన్ చేశారో అనేది ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎన్టీఆర్ కెరీర్లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిపేలా డ్రాగన్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి తెలుస్తున్న విషయాలు అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చేశారని సమాచారం. ఈసారి తన మాస్ యాక్షన్తో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ దద్దరిల్లాలని తారక్ ఫిక్స్ అయ్యారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.